హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడడానికి నేను ఆల్మోస్ట్ 900 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. ఎక్కడో ఉన్న ఆమదలవలస నుంచి ఉప్పల్, సికింద్రాబాద్లో ఉన్న ఉప్పల్ స్టేడియంకి ఇలా ట్రావెల్ చేశాను. సో మళ్ళీ అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి లింగంపల్లిలో ఉన్న మా బ్రదర్ ఇంటికైతే బయలుదేరాను. సో అక్కడ లోకల్ ట్రైన్ భలే ఉంది, వ్యూ అంతా. చాలా లాంగ్ జర్నీ తర్వాత ఇంటికి దగ్గరలో ఉన్నామని చెప్పేసి ఇలా ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది, అంతే తప్ప ఫస్ట్ టైం ఏం కాదు ఇది. ఇదిగో వచ్చాడు ఇంకా మా బ్రదర్ నన్ను తీసుకెళ్ళడానికి ఆ స్టేషన్ నుంచి. ఈడేమో పెద్ద సివిల్ ఇంజనీర్ అని తెలియడానికి హెల్మెట్ కూడా ఆ సైట్ ఇంజనీర్ పెట్టుకుని హెల్మెట్ పట్టుకొని వచ్చాడు. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, హైయెస్ట్ ఫ్లోర్స్ అన్నమాట. 53 ఫ్లోర్స్ అంట. ఇది చాలా హైయెస్ట్. ఏపీ, తెలంగాణలో, చెన్నై, బెంగళూరులో కూడా ఉండదంట, అదే హైయెస్ట్. సో అలా మ్యాచ్కి బయలుదేరాం. ఇక్కడ ఒక పింక్ బిల్డింగ్ కనిపించింది. సో అందులో సాఫ్ట్వేర్ కంపెనీస్, పబ్ అన్నీ ఉంటాయంట. కానీ పింక్ బిల్డింగ్ అయితే భలే ఉంది. అలా వెళ్తుంటే ఫ్లైఓవర్ పైన ఏంటబ్బా సడన్గా ఒకేసారి ట్రాఫిక్ అని స్లోగా వెళ్తుంటే అప్పుడు తెలిసిందనమాట ఒకరికి యాక్సిడెంట్ అయ్యింది. అదిగో కుర్రోడికి మెడంతా చెక్కేసింది అనమాట. సరే ఏమైందబ్బా అలా స్లోగా మాట్లాడతాడంటే ఇంకొకడు వచ్చేసి వాడికి డాష్ ఇచ్చాడు. ఆడ ఏకంగా ఫ్లైఓవర్ నుంచి కిందకే పడిపోయాడు. పోయి ఉంటాడులే, అందుకే అంత స్పీడ్గా వెళ్ళకూడదు. స్టేడియంకి 10 కిలోమీటర్స్ దూరంలో వర్షం పడింది. ఇదేంట్రా బాబు మ్యాచ్ క్యాన్సిల్ అయిపోద్దేమో అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఫైనల్గా అక్కడ వర్షం పడలేదు అనమాట ఉప్పల్లో. అంత దూరం నుంచి వచ్చి మ్యాచ్ చూడడానికి వచ్చాం కదా, జెర్సీ లేకపోతే మళ్ళీ ఎవరో నమ్మడేమో అని చెప్పేసి జెర్సీ తీసుకున్నాం. అయితే ఒకటి సిఎస్కేకి ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ కాబట్టి ఆల్మోస్ట్ సిఎస్కే వాళ్ళు ఒక 60% ఉన్నారు అక్కడ, 40% ఎస్ఆర్హెచ్ వాళ్ళే. బట్ నేనైతే మాత్రం డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. అదిగోండి ఎంటర్ అవుతున్నాం స్టేడియంలోకి. ఇంకా ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే స్టేడియం సినారియో ఎక్స్ప్లెయిన్ చేద్దాం.